హాయ్ అండి, వెల్కమ్ టు ఏ సర్విల్లు ఛానల్. మిక్సీని సింపుల్గా ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి, క్లీన్ చేశాక చేయముందు ఎలా ఉందో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. చేశాక ఎంత నీట్గా ఉందో చూడండి. సో మనం మిక్సీ యూజ్ చేసాము, పక్కకు పెట్టేస్తాము, ఆఫీస్కి అయినా వెళ్తాం కదండి, హడావిడిలో క్లీన్ చేయకుండా అలానే పెట్టేస్తాము. పిండి గ్రైండ్ చేసుకుంటాము, పౌడర్స్ ఇంకా పచ్చడిస్ ఏవైనా పట్టుకుంటాం కదా అండి. సో క్లీన్ చేయకుండా అట్లనే పెట్టేస్తూ ఉంటాం కదా హడావిడిలో. గిన్నెల బ్యాక్ సైడ్ కూడా అలానే బ్లాక్గా ఉంటుందిగా, సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. 2 minutesలో క్లీన్ అయిపోతాయి. చూడండి, నేను నార్మల్ వాటర్లో కొంచెం సోడా, కొంచెం సర్ఫ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి ఒక 2 minutes అట్లా బాయిల్ చేయాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ మిక్సీ గిన్నెలకి బ్యాక్ సైడ్ ఎంత బ్లాక్ ఉంది చూడండి, కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్కి. సో ఒక బ్రష్ తీసుకోవాలండి, మనం యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదా అండి, ఆ బ్రష్ తీసుకొని ఈ గిన్నెలకు బ్యాక్ సైడ్ ఈ వాటర్ని ఫిల్ చేసుకోవాలండి. నార్మల్గా ఎక్కువ వాటర్ ఇట్లా ప్రిపేర్ చేసుకొని అందులో కూడా డిప్ చేసి కూడా ఉంచుకోవచ్చు అండి గిన్నెలు. కానీ అది జాగ్రత్తగా చేసుకోవాలండి, వాటర్ ఎక్కువ బాయిల్ అవుతాయి కదా. గిన్నెల లోపల ఇన్సైడ్ మనం పచ్చడి పట్టేటప్పుడు గిన్నె యూజ్ చేసాం కదా, లోపల సైడ్ చిన్న వాటర్ టైప్ ఉంటుందండి. ఈ హీట్ వల్ల అది మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చేసుకుంటే సింపుల్గా క్లీన్ అయిపోతుందండి. సో ఫిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక 1/2 hour 15 minutes అట్లా. ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్న జిడ్డు అదంతా ఉంటుంది కదా అంటే అది నానుతుంది. తర్వాత ఈ మూతలు వస్తాయి కదండి, ఈ మూతలు చూడండి, వాటి కింద కూడా ఇట్లా గలీజ్గా ఉంటుందండి, ఫామ్ అయి ఉంటుంది. మనం మిక్సీ పట్టినవి ఉంటాయి కదండి, అదంతా ఫామ్ అవుతుందండి. అందులోనే ఇట్లా ఫంగిలాగా కూడా ఫామ్ అవుతుంది చూడండి. నేను అది తీసాక ఎంత కనిపిస్తుందో మీకు, బ్లాక్గా కనిపిస్తుంది చూడండి. సో దాన్ని కూడా ఈ హాట్ వాటర్లోనే డిప్ చేసుకోవాలండి. నాకు చిన్న మూతలు కాబట్టి నేను చిన్న గిన్నె తీసుకున్నానండి. ఒకవేళ మీకు పెద్దగా ఉంటే కొంచెం గిన్నె పెద్ద తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకోండి క్వాంటిటీ. సో అందులో డిప్ చేసుకోవాలండి. సో 2 అలానే డిప్ చేసుకోవాలండి. తర్వాత ఈ మిక్సీ ఉంది కదండి, దీన్ని క్లీన్ చేసుకోవాలి. అప్పలోపు అవి నానుతాయండి, ఆ జిడ్డు అనేది పోతుంది. సో హాట్ వాటర్ యూజ్ చేసాం కదా, సో కొంచెం బ్రష్ని అలా డిప్ చేస్తూ క్లీన్ చేసుకోవాలండి. మిక్సీ కదా, అందులో మోటార్ ఉంటుంది, మొత్తం వాటర్ పోసి క్లీన్ చేయొద్దండి. మిక్సీ మళ్ళీ పని చేయదు, ఖరాబ్ అవుతుంది. ఇట్లా కొంచెం కొంచెం అందులో డిప్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయొద్దు, అందులో పోతే మళ్ళీ మిక్సీ పని చేయదండి. జస్ట్ బ్రష్ కంటించుకొని ఇట్లా పైన పైన నేను వీడియోలో చూపిస్తున్నట్టే చేసుకోండి, ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మనం మిక్సీ తిప్పేటప్పుడు కూడా చేతుకున్న పిండో ఏదో ఒకటి అంటుతూ ఉంటుంది కదండి. సో చూడండి, అట్లా బ్రష్ తోటి మొత్తం మనం చేసినాక ఒక క్లాత్ తీసుకొని వెంటనే తుడిచేసుకోవాలండి. సో వాటర్ అనేవి లోపలికి వెళ్ళకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ వెళ్తే మిక్సీ అనేది పనిచేయదు, అందులో ఉన్న మోటార్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో మొత్తం నేను బ్రష్ తోటి క్లీన్ చేశాక క్లాత్ తీసుకొని, అది పొడి క్లాతే అండి, దాంతో మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఇలా ఫ్రీ టైంలో మంత్లీ 1 times అట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి మిక్సీ కూడా. అలానే మురికి వాటి జిడ్డుతోటి ఉంటే గలీజ్గా ఉంటుంది కదండి. సో సింపుల్గా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి మిక్సీ. సో ఇది ముందు బ్లాక్ ఉండే లోపలిది, మీరు స్టార్టింగ్ చూస్తే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత వైట్ అయిపోయిందో చూడండి. సో కొంచెం వాటర్లో లైట్గా డిప్ చేసుకొని వైర్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటుండండి. అది మొత్తం దుమ్ము పట్టిందండి, ఆ బ్లాక్ కలర్ అనేది వైట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇట్లా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. సో అది క్లీన్ అయిపోయాక నేను పక్కకు పెట్టేసుకొని ఈ డిప్ చేసి పెట్టాను కదండి, ఇవి క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ మూతలు అనేవి ఇట్లా బ్రష్తో క్లీన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. మనం స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే ఈ బ్రష్ అంతా డీప్గా లోపలికి వెళ్ళి అంత క్లీన్ చేయదు కదండి స్క్రబ్బరు. సో దీంతో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. సో క్లీన్ అయినాక నార్మల్ వాటర్లో వేసేసుకుంటే అయిపోతుందండి. సో నేను మొత్తం అట్లనే క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, ఎట్లాంటి ఫంజీ ఇట్లా బ్యాక్టీరియా అనేది ఫామ్ కావుకండి. చూడండి, బ్లాక్ కలర్ అనేది నేను బ్రష్ తోటి క్లీన్ చేస్తే మొత్తం పోతుంది. బ్రష్ అనేది ఇట్లా బ్లాక్గా కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుంది కదా. సో మనం మిక్సీ పట్టినప్పుడు జస్ట్ క్లీన్ చేస్తాం, వదిలేస్తాం ఉంటాం కదండి. ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. మంత్లీ అట్లా హడావిడిలో గిన్నెలు కూడా క్లీన్ మొత్తం డీప్గా తీసి క్లీన్ అయితే ఏం కదా, నార్మల్గా ఇట్లా క్లీన్ చేసి పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదా. సో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి మిక్సీ. సో నాకు అవన్నీ క్యాప్స్ అన్నీ క్లీన్ అయిపోయాయి కదా.
సో ఈ గిన్నె తీసుకున్నానండి. ఎంత బ్లాక్గా కనిపిస్తుందో చూడండి, గిన్నె లోపల ఏమైనా కనిపిస్తుందా, మొత్తం బ్లాక్ ఉంది కదా. సో ఈ బ్రష్ తోటి నేను క్లీన్ చేస్తున్నానండి. నానబెట్టాం కదా, ఒక 20 మినిట్స్ అట్లా నానబెట్టాను నేను. సో ఎంత బ్లాక్ వస్తుంది కనిపిస్తుంది కదండి, నేను బ్రష్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను వాటర్ కూడా కిందికి వంపుతా, మొత్తం బ్లాక్ అయిపోతాయి చూడండి, కనిపించాయి కదా వాటరు. క్లీన్ చేసేటప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా, ఈ గిన్నె లోపల ఉన్న బ్లేడ్ని పట్టుకోవాలండి. పట్టుకొని క్లీన్ చేసి స్టిఫ్గా ఉంటుందండి, అది తిరగది. క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. చూడండి క్లీన్ చేసాక ఎట్లా కనిపిస్తుందో. నేను క్లిప్ యాడ్ చేశాను కదా, చూడండి ఎంత వైట్ కలర్ చేంజ్ అయిందో. సో వాటి సైడ్స్ కూడా మొత్తం అలానే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ అయిపోయాక మళ్ళీ నార్మల్ వాటర్లో డిప్ చేసేసుకోవాలండి. సో వాటర్ కూడా మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటాయండి. చూడండి ఏ కలర్లోకి చేంజ్ అయ్యాయో. నేను 2 గిన్నెలు క్లీన్ చేశానండి. వాటర్ ఎంత బ్లాక్ వచ్చేసాయో కనిపిస్తున్నాయి కదా. మొత్తం క్లీన్ చేశాక ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూడండి 2. మిక్సీ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. సో ఇట్లా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.